నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విభిన్న ప్రతిభావంతుల్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా పరిషత్ కాంపౌండ్ లో గురువారం విభిన్న ప్రతిభావంతులకు 3 వీలర్స్ అందజేసి పెమ్మసాని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1750 మంది విభిన్న ప్రతిభావంతులకు 3 వీలర్స్ అందజేస్తున్నామని, అందులో భాగంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో 30 వాహనాలు అందిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నజర్ అహ్మద్, గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. చంద్రన్న జై హో పవన్ కళ్యాణ్ గారు, జై హో పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, అదేవిధంగా పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15,000 రూపాయలు ఇవ్వటం, వాటితో పాటుగా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించటం, వీటన్నిటి ప్లాటు ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైప్ ఉన్నాయో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, హాస్పిటల్కి వెళ్ళటం కోసం కానీ, లేకపోతే ఏ రకమైన కారణాలతో అయినా వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈరోజు రాష్ట్రం మొత్తం 1750 మందికి ఒక్కొక్క వెహికల్, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 10, ఒక గుంటూరు పార్లమెంటుకు తీసుకుంటే 70 వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి 1,30,000 రూపాయలు విలువ చేసేటువంటివి. ఈ గుంటూరు పార్లమెంటుకు దాదాపు 90 లక్షలు, స్టేట్ మొత్తం తీసుకుంటే 23 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. ఇది మనం వచ్చిన 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటిది. ఇది ప్రతి సంవత్సరం చేసే విధంగా సాధ్యమైనంత మందికి ఉపయోగపడే విధంగా ఇవన్నీ తీసుకుంటాం. ఇది ఒకటి గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటిది. రెండోది ఇవి కాకుండా మనం లాస్ట్ 1-2 మంత్స్ బ్యాక్ గుంటూరు ప్రాంతంలో దాదాపు 1000 మందికి, అంటే 1,30,000 కాకపోయినా 40,000-50,000 రూపాయలు చేసేటువంటి 20-30 కిలోమీటర్లు వెళ్ళగలిగే బ్యాటరీ ఆపరేటెడ్వి మనం కూడా దాదాపు 1,20,00,000 పెట్టి సిఎస్ఆర్ ద్వారా కూడా ఈ ప్రాంతంలో మనం ఇచ్చాం. సో ఈ విధంగా సిఎస్ఆర్, గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడుకొని విభిన్న ప్రతిభావంతులు కూడా ఆత్మస్థైర్యంతో, అంటే కేవలం అవయవాలకి మాత్రమే కాకుండా మానసికంగా వాళ్ళు ఎప్పుడు కుంగిపోకుండా ఉండే విధంగా చేయటమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అందరి యొక్క ఉద్దేశం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ముఖ్యంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సమానంగా బ్రతకాలి అనేటువంటి ఆలోచనతో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19లో ఏ విధంగా అయితే 3 వీలర్ మోపెడ్ని అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు, వికలాంగులకు కాకుండా స్పెషల్లీ ఏబుల్డ్ అనేటువంటి విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్ని బయటికి తీసుకొని వచ్చేటువంటి విధంగా, వాళ్ళ జీవిత విధానాన్ని మార్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడమే కాకుండా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 3 వీలర్ మోపెడ్ని అందించేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. దీనికి గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రివర్యులు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా ఒక మంచి అవకాశంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే కేవలం ప్రభుత్వం నుంచేటువంటి స్కీమ్సే కాకుండా కొత్తగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఒక భరోసా కల్పించేటువంటి విధంగా మీకు అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకొచ్చేటువంటి విధంగా కార్యక్రమాల్ని రూపొందించుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు వికలాంగుల సోదరులందరికీ కూడా ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా. మా తూర్పు నియోజకవర్గంలో ఒక సోదరుడు నిత్యం నాకు తెలిసి
10 సంవత్సరాల నుంచి ఆ సోదరుడిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. పాల ప్యాకెట్లు అమ్ముకుంటాడు, కానీ ఎంతో కష్టపడి పనిచేస్తాడు. కష్టపడి పనిచేసేటువంటి యువకుడు ఈరోజు ఈ వేదిక మీద చూసి నిజంగా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అటువంటి వాళ్ళకి ఈరోజు సమాజంలో సమానంగా, అంటే అతను పాల డబ్బాలు పెట్టుకొని తీసుకొని వెళ్ళి అమ్ముకునేటువంటి స్థాయికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. కాబట్టి ఇది నిజమైనటువంటి లబ్ధిదారులు చేకూర్చేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇటువంటి ఆలోచన చేసినటువంటి కూటమి నాయకత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకు, ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు, ఎందుకంటే గతంలో కూడా మనందరం కూడా పెద్ద ఎత్తున బ్యాటరీలు నడిచేటువంటి వెహికల్స్ని కూడా ఈరోజు గుంటూరు నియోజకవర్గంలో చాలామందికి ఇవ్వడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలోని జెడ్పీ కాంపౌండ్లో ఈ దివ్యాంగులందరికీ కూడా మోటార్ వెహికల్స్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం వారు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా నిర్వర్తించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ శాసనసభ్యులు కూడా హాజరవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1750 ఈ మోటార్ వెహికల్స్ అందించడం అనేది ఆత్మగౌరవంగా ఒక మనిషి బ్రతకడానికి అంగవైకల్యం అడ్డు రాకూడదు అనే ఒక సంకల్పంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా అందించడం చాలా చాలా సంతోషకరం. ఇది ఒక్కడితో ఆగకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఇలాగ అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు ఒకరి మీద ఆధారపడి బ్రతకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని పెంచడం కానివ్వండి, ఉచిత బస్సు సౌకర్యం కలిగించడం కానివ్వండి, ఇందులో కేవలం చేతులు లేదంటే కాళ్ళు అంగవైకల్యం ఉన్నవారు మాత్రమే కాకుండా అనేక రుగ్మతలు, వారు తమ పనులు తాము చేసుకోలేని వైకల్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ జాబితాలో చేర్చి వాళ్ళను కూడా డిసేబుల్డ్గా గుర్తించి ఇలాంటి స్కీమ్లన్నీ వర్తింపజేసేలాగా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళందరినీ కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా అధిక భారం అవుతున్నప్పటికీ కూడా ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆసరాగా నిలిచే వాళ్ళకు కూడా ఇటు ఉచిత బస్సుల్లో 50% రాయితీని కూడా వారికి ఆసరాగా వెళ్ళే వాళ్ళకు కూడా కల్పించడం కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విభిన్న ప్రతిభావంతులని ప్రోత్సహించే దిశగా అనేక చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా 2014-19 కాలంలో మోటార్ వెహికల్స్ కూడా ఇవ్వటం జరిగింది. దాని కొనసాగింపై ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మందికి చొప్పున ఎంపిక చేసి వారికి ఎలక్ట్రికల్ మోటార్ వెహికల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా దివ్యాంగులకి 15,000 దాకా పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పూర్తిగా అంగవైకల్యం మంచానికే పరిమితమైన వారందరికీ అదేవిధంగా 9,000, 15,000 దాకా పెన్షన్లు ఇవ్వటం. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేయడానికి ఆలోచన కూడా చేసి ఆ పథకాన్ని కూడా లాంచ్ చేశారు. అంతేకాకుండా సదరం సర్టిఫికెట్స్ కూడా దూరం అవుతుందనే ఉద్దేశంతో దాన్ని డివిజన్ వారీగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎవరికి తక్కువ కాదు, కాకపోతే శరీరంలోనూ ఏదో ఒక అంగవైకల్యం ఉన్నంత మాత్రాన వారి ప్రతిభకి ఏమాత్రం కొదవ లేదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది. అంతేకాదు ఎంపీ గారి చొరవతో వీళ్ళందరికీ కూడా స్థలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్థలాల గురించి కూడా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడిగి మాతో సెలెక్ట్ చేసిన వారికి ఎంపీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వెహికల్స్ అందించడమే కాదు వాళ్ళకి ఇళ్ల స్థలాలను కూడా ఏర్పాటు చేసినందుకు ఎంపీ చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. గుంటూరులో దివ్యాంగుల కోసం వాహనాల పంపిణీకి కేంద్ర మంత్రివర్యులు వారికి ఎన్ని పనులున్నా కూడా దివ్యాంగుల సంక్షేమం ముఖ్యమని చెప్పేసి వచ్చినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు గల్లా మాధవ్ గారికి, శ్రవణాన్న గారికి, మా దివ్యాంగుల ఆశాజ్యోతి అయినటువంటి ఈస్ట్ ఎమ్మెల్యే గారు, జనసేన వెంకటేశ్వర గారు, అందరికీ వేదిక మీద అందరికీ, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేయటానికి మా దివ్యాంగులందరూ కూడా ఇళ్లల్లోనే మగ్గుతుండేవాళ్ళు.
నేను చంద్రబాబు నాయుడు గారికి 2014లో డిసెంబర్ 3వ తారీఖున నేను చెప్పాను, అన్నా నాకు స్కూటర్ ఉండటం వల్ల నేను ఎన్టీ రామారావు గారితో పాటు మీతో పాటు అనేక వేల కిలోమీటర్లు 1,67,000 కిలోమీటర్లు తిరిగానంటే ఆ వాహనం అన్న నాకు ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని అధిగమించి నాకు ఈ లోపం లేదనుకొని ఆ వాహనం ద్వారా ప్రయాణం చేశానన్న. అందుకోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి, నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి వాహనం ఇవ్వాలని చెప్పేసి అడిగాను. దాన్ని 100% సబ్సిడీతో కూడిన ఇవ్వాలని చెప్పి అడిగాను. 100% సబ్సిడీ ఎక్కడా లేదు. బీసీలకు ఇచ్చినా ఎస్సీలకు ఇచ్చినా కూడా 90% ఇచ్చేసి 10% వీళ్ళతో పెట్టుకోమంటారు. మా వాళ్ళని 10%తో పెట్టిస్తే మా వాళ్ళు 10% మేము ఇచ్చాం 10% మేము ఇచ్చామని చెప్తారని చెప్పేసి ఆ 90% పోయిద్దన్న ఉద్దేశంతో సార్కి నేను చెప్పాను అనమాట. సార్ ఈ విధంగా మా వాళ్ళు ప్రచారం చేస్తారు సార్, మంచి చేసినా చెడు చేసినా కూడా మామూలుగా ఉండదు సార్ అని చెప్పినప్పుడు నువ్వు చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి 100కు 100%తో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఇవ్వటం వల్ల ఈ రోజున మధ్యలో ఉన్న ప్రభుత్వం కూడా మాకు ఇవ్వకుండా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళకి వాహనాలు ఇవ్వకపోతే నీ ఇల్లు ముట్టడిస్తామన్నప్పుడు మా దివ్యాంగులందరూ కూడా వాహనాలు వేసుకుని వెళ్తుంటే అప్పుడు వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ రోజున బాధ్యతగా 1750 మందికి 23 కోట్లతోటి ఇస్తున్నామంటే అది దివ్యాంగుల పట్ల ఉన్నటువంటి ప్రాముఖ్యత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వానికి పేరొచ్చేలా పశు వైద్యశాలలో అధికారులు సిబ్బంది అసోసియేషన్లు పనిచేయాలని ఏపీ స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ ప్రెసిడెంట్ పివి లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. కొత్తపేటలో గురువారం మీడియాతో లక్ష్మయ్య మాట్లాడారు. కొందరు ఉన్నతాధికారులకు న్యాయస్థానాల మెట్లు ఎక్కించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అటువంటి వారు తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ ఒక రిజిస్టర్డ్ బాడీ అని చాలామంది ఒక అపోహలో ఉన్నారు. ఇది రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి బాడీ మాత్రమే కాదు, ఇది ఒక రెగ్యులేటింగ్ బాడీ. సో రెగ్యులేటింగ్ అని అంటే 2 విషయాలను రెగ్యులేట్ చేస్తుంది. ఒకటి, వెటర్నరీ సర్వీసెస్ ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతాయో ఏపీవీసీ యొక్క రోల్ అక్కడ ఉంటుంది. 2, వెటర్నరీ ఎడ్యుకేషన్, వెటర్నరీ కాలేజెస్ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, ఎక్కడైతే వెటర్నరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటుందో అక్కడ కూడా ఏపీవీసీ ఉంటుంది. ఇది చెప్పవలసినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది దగ్గర ఏర్పడుతూ ఉన్నది. గత సంవత్సర కాలంగా మనం కనుక చూసినట్టయితే అనేక మంది ఎవరి ఉద్యోగాలు వారు సక్రమంగా నిర్వహిస్తూ మమ్మల్ని జాయింట్ డైరెక్టర్ చూస్తున్నాడా, అసిస్టెంట్ డైరెక్టర్ చూస్తున్నాడా, డైరెక్టర్ వస్తున్నాడా అనేటువంటి ఏమీ లేకోకుండా తమ ఉద్యోగాలు తాము చాలా సక్రమంగా పద్ధతిగా ఇంట్రెస్ట్గా చేస్తూ అటు రైతుల్ని మెప్పించుకుంటూ తమ సేవని తాము మంచిగా చేస్తున్నామని మెచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే కొంతమంది ఈ కార్యక్రమాలను వదిలేసేసి ఏపీవీసీ ఎక్కడికన్నా విజిట్స్కి వెళ్తే ఏపీవీసీకి విజిట్స్ చేసేటువంటి అధికారం లేదని, ఏపీవీసీ తన యొక్క పరిధుల్ని మించుతుంది అని అనడంతో పాటు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అసోసియేషన్స్ అనేటువంటివి, అటు ఆఫీసర్స్ అసోసియేషన్ కావచ్చు, ఇటు విఏఎస్ అసోసియేషన్ కావచ్చు, లేదా ఇంకా ఇతర అసోసియేషన్స్ అయినా కావచ్చు. అసోసియేషన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తమ అసోసియేషన్ సభ్యులకు అవసరమైనటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు కానీ, లేదా అసోసియేషన్ సభ్యులకు ఏదైనా పర్సనల్గా ఏమన్నా జరిగినట్టయితే, చెడు చేసినట్టయితే, అటు ప్రమోషన్లో కానివ్వండి, ఇటు ఇతర కార్యక్రమాల్లో కానీ చేసినట్టయితే, అన్యాయం జరిగినట్టయితే అసోసియేషన్ కెన్ రిక్వెస్ట్ ది అడ్మినిస్ట్రేషన్ టు లుక్ ఇన్ టు దట్ మ్యాటర్. దాన్ని వదిలేసేసి రకరకాలైనటువంటి అపాయింట్మెంట్స్లోకి వెళ్ళటం, అంతనే కాకోకుండా కోర్టులకు వెళ్ళటం,
ఒక బాధాకరమైనటువంటి సన్నివేశం ఏంటంటే ఈరోజు మా స్పెషల్ సిఎస్ గారు కోర్టులోకి హాజరుపరిచే విధంగా మరి ఆయన కోర్టు ముందు నుంచోబెట్టేటువంటి విధంగా అసోసియేషన్స్ ప్రవర్తించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది కారణాలు ఏమన్నా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రకరకాలైనటువంటి పద్ధతులు, మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి విషయాలని మన పెద్దవాళ్ళకి మనం చెప్పాలి ఏమన్నా మీకు అన్యాయం జరిగినట్టయితే. అంతేగాని మనకు ఎవరైతే సాక్షాత్తు స్పెషల్ సిఎస్ ఉన్నారో డిపార్ట్మెంట్కి ఆయన తీసుకుని వెళ్ళి బోన్లో నుంచోబెట్టేటువంటి కార్యక్రమం చేయటం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఏపీవీసీ చైర్మన్గా నేను అందరికీ కూడాను మన గ్రూప్ సభ్యులందరికీ విన్నవిస్తూ ఉన్నాను. ఇది మీరు కూడా ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో రైతుల వద్ద నుండి బలవంతంగా భూములు లాక్కోవటం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మండిపడ్డారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడారు. సిపిఐ అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని అన్నారు. కానీ మొదట విడతగా తీసుకున్న భూములలో ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకోవాలి, కానీ బలవంతంగా లాక్కోవటం దుర్మార్గమని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజుబాబు, మేడా హనుమంతరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంకొక వైపు నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, అసలు ఒక విధంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారి పరిపాలన ఏ విధంగా అయితే దళితుల పైన, ఆదివాసుల పైన, గిరిజనుల పైన, మాట్లాడేటువంటి జర్నలిస్టుల పైన, వారిని వ్యతిరేకించేటువంటి యూట్యూబర్స్ పైన ఏదైనా కూడా జరుగుతుందంటే అంత పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. మోదీ మీడియా దాన్నేమో గగ్గోలు పెట్టి చాలా గొప్పగా ప్రకటిస్తూ ఉంది. ఈరోజు మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా, పత్రికా స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు అణిచివేసేటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. కేంద్రంలో ఏ పద్ధతిలో అయితే చర్యలు తీసుకున్నారో అదే పద్ధతిలో ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఆ వైపులో ప్రయాణం చేస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో, రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూ నడుస్తూ ఉందనేటువంటి ఒక భయాందోళనకరమైనటువంటి అంశాలు ఈరోజు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. చివరికి జరిగినటువంటి మొన్న ప్రధానమంత్రి గారు హైదరాబాద్కు వచ్చారు. ప్రపంచం అంతా వీక్షించింది. అక్కడటువంటి శ్రీకృష్ణుడి తల తీసేసి అందులో నరేంద్ర మోడీ గారి తల పెట్టారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ప్రచారం, బీహార్ ఎలక్షన్ ప్రచారంలో ఆంజనేయ స్వామిని పెట్టి ముందు ఆంజనేయ స్వామి గద పెట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తే వేళ్లలోంటి వాళ్ళు నమస్కారాలు పెట్టుకుంటూ వస్తున్నారు బీజేపీ వాళ్ళు. అంటే మీకు ఆంజనేయ స్వామిని ఆ వేసి బజార్లో మీరు తిప్పచ్చు. మీరు శ్రీకృష్ణ భగవానుడి కంటే కూడా ఇక్కడున్నటువంటి నరేంద్ర మోడీ గొప్పవాడు అని చెప్పేసి మీరు దానికి కావాల్సిన అన్ని ఫోటోలు పెట్టి శ్రీకృష్ణుని తల లేపేసి అందులో మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టచ్చు. అక్కడ మీకు ఎక్కడ హిందువుల మనోభావాలు కానీ, హిందూ యొక్క ధర్మ సంస్థల యొక్క పరిరక్షణ కానీ ఎక్కడా దెబ్బతిన్నా. అంటే దేవుళ్ళ కంటే నరేంద్ర మోడీ గొప్పవాడు అని చెప్పేసి మీరు చూపిస్తున్నారు. అవును, వాస్తవమే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారే చెప్పారు, నేను ఈ దేశంలో సర్వీస్ చేయడానికి నేను మా అమ్మ కడుపులో నుండి రాలేదు, నేను దైవాంశ సంభూతిని, నేను మరొక రూపంలో పుట్టానని చెప్పేసి ఆయన ప్రకటించినాడు. అందుమూలంగా ఏమైనా ఇలాంటి ప్రచారాలకు పాల్పడుతున్నారా? దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే టీవీ డిస్కషన్లో, చర్చలో కూర్చున్నప్పుడు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, మీ దగ్గర చరిత్ర ఉంటే, ఆ చరిత్రకు ఆధారాలు ఉంటే మీరు దానిపైన డిస్కషన్ చేయాలి. డిస్కషన్ చేయకుండా ఎదురుదాడి చేసి టీవీ డిస్కషన్లో కూర్చున్నటువంటి ప్యానల్ డిస్కషన్ మెంబర్ల పైన చెప్పులతో దాడి చేయడం అంటే ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేర్పించినటువంటి విష సంస్కృతి. మత ఉన్మాదం తలకెక్కి ఉన్మాదాన్ని ప్రేరేపించడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం ఈ దేశంలో కొనసాగుతా ఉందా? దీన్ని చూస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా వ్యవహరించడం అనేది సరైనది కాదు. నగరంలోని శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు వేగంగా సాగుతున్నాయని, ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా గడువులోపు పూర్తి చేస్తామని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్ తో కలిసి గురువారం శంకర్ విలాస్ ఆర్ఓపి నిర్మాణ పనుల్ని పెమ్మసాని పరిశీలించారు. చిన్న చిన్న ఆటంకాలను అధిగమించి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటికే ప్రధాన భాగమైన పిల్లర్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత వేగంగా నిర్మాణ పనులు కొనసాగుతాయని అన్నారు. జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మీ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయిలే కానీ సీఎం గారు ప్రోగ్రామ్స్ అది ప్రాసెస్లో ఉంది. యాక్చువల్లీ దాని వరకు ల్యాండ్ ఉంది సార్, దాని పక్కన ఇంకొక 1 year టైంలో ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన అన్ని కూడా కంప్లీట్ చేసి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ బయటకు చెప్పలేని మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి, లేబర్ షార్టేజెస్ హెవీగా ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల అమరావతి ప్రాంతంలో విపరీతమైన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ లేబర్ వెళ్ళటం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనకి ఎక్కువగా జనరల్గా వచ్చేటువంటి వెస్ట్ బెంగాల్ ఆ స్టేట్స్లో ఎలక్షన్ జరగటం, అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగటం, కొంతమంది బంగ్లాదేశ్ బ్యాక్ వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలతో లేబర్ షార్టేజెస్ ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకొని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే 2-3 వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. నందివేలికి కూడా ప్రాబ్లం ఏమి లేదు, గ్రావెల్ దొరకట్లేదు మనకి చుట్టుపక్కల. ఆ గ్రావెల్ ఫిల్లింగ్ అది కూడా సార్ట్అవుట్ చేసుకున్నారు అందరితోటి. ఈ చుట్టుపక్కల గుంటూరు ప్రక్కల ఎక్కడ కూడా గ్రావెల్ లేదు, పల్నాడు అటు సైడ్ నుంచి రావాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లు ఒరిజినల్గా వాళ్ళు టెండర్ వేసినప్పుడు చుట్టుపక్కల గ్రావెల్కి వాళ్ళు కాస్ట్ వేసుకుంటారు. పల్నాడు అట్స్ అనేటప్పటికి ట్రావెల్ ఛార్జెస్ ఎక్కువ అవ్వటం, మంత్స్ అటు ఇటుగా ఏదైనా మనం అనుకున్న టైంకి నందివెలుగు ఒక 1-2 months అటు ఇటుగా అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 2 months అది కూడా కంప్లీట్ చేసి ఇస్తాం. అది తీసుకుంటున్నాం కాబట్టి అయిపోతుంది. అది కూడా ఒక 1-2 months కమిషనర్ గారు చూస్తూ ఉన్నారు. దానికి కావాలన్న ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయ్యి అవి కూడా చేస్తాం. ఇంకొకటి విషయం, ఇప్పుడు దాదాపు 100 మంది పైన ఉన్నారు ఈ రోజున. మాకున్న డెడ్ లైన్ ప్రకారం సరిపోతుంది, అవసరమైతే పెంచుతాం. కానీ అక్కడ మీకు తెలియని అక్కడ గడ్డర్స్ అన్నీ సపరేట్ ప్లేస్లో తయారు చేస్తూ ఉన్నారు. సో అక్కడ కొంత వర్కర్స్ ఉన్నారు. ఇది కాకుండా మూడవది ఇంకో విషయం నేను పత్రికాముఖంగా చెప్పాల్సిన శ్యామలా నగర్ బ్రిడ్జ్. మనం వీటన్నిటినీ ఏదో అదృష్టం కొద్దీ మనం అక్కడ కేంద్ర మంత్రిగా ఉండటం కానీ రకరకాల కారణాలతో మనకు అనేక వచ్చినాయి. ఈసారి వచ్చిన వాటిని యుద్ధ ప్రాతిపదికన మనం కంప్లీట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక 70-80 మంది కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు మాకు అక్కడ ఆర్ఓబి వద్దు, ఆర్యుబిఏ కావాలి, కోర్టుకు వెళ్ళారు. మంచి కాంపెన్సేషను, చాలా ఎక్కువ కాంపెన్సేషన్ పెట్టించాం మనం, వాళ్ళ ఇట్లా ఇబ్బంది అవుతుందని. దయచేసి నేను పట్టణ ప్రాంత ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఓకే ఇబ్బంది అవ్వకుండా ఏ ప్రాజెక్టు జరగదు సొసైటీలో, జరుగుతుంది. అయినప్పటికీ మీ 70-80 మందికి ఇబ్బంది జరిగినా కూడా దయచేసి మీరు సహకరించకపోతే, అందరూ సహకరిస్తేనే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఎన్ని బాధలు ఉన్నాయో చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. పర్సనల్గా మేము టీమ్స్ని పెట్టుకొని కోఆర్డినేట్ చేస్తే తప్పించి ముందుకు వెళ్ళట్లేదు. అలాంటిది మీరే సహకరించకపోతే వచ్చిన నిధులన్నీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ గవర్నమెంట్లో ఒక్కొక్కసారి అటు ఇటు అయితే గుంటూరు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. దయచేసి ఇప్పుడు ఇంకా మనకు 3 సంవత్సరాలు ఉంది కాబట్టి టైము, అందరూ సహకరిస్తే ఇప్పుడు మనం 4 బ్రిడ్జిలు ఆల్రెడీ ఓపెన్ వర్క్లు మొదలైనాయి. శ్యామలా నగర్ది ఇన్నర్ రింగ్ రోడ్డు ఇంకో 2 monthsలో టెండర్స్ అయిపోయినాయి. అది ఫైనల్ కాంట్రాక్టర్ని ఫైనలైజ్ చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత 1.5 monthsలో అది వర్క్ మొదలు పెడతాం. 1.5-2 monthsలో ఇన్నర్ రింగ్ రోడ్డు. శ్యామలా నగర్ది కూడా వాళ్ళు కనుక ఒప్పుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసిస్తే అది టెండర్ ప్రాసెస్కి వెళ్తుంది. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ మనం కంప్లీట్ చేసి ప్రొసీజర్ ప్రకారం చేసినా కూడా అది స్టార్ట్ అవ్వాలంటే ఇంకా 6 నుంచి 8 నెలలు పడుతుంది. ల్యాండ్ ఎక్విజిషనే మనం చేయలేకపోతే లేనిపోయింది ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. న్యాయ విద్యార్థులు అకాడమిక్ చదువుతో పాటు జ్యుడిషియల్ పోటీ పరీక్షలకు కూడా సమకాలంలో సిద్ధమైతేనే ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని రిటైర్డ్ జిల్లా జడ్జి భువనేశ్వరి అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ను సందర్శించిన ఆమె విద్యార్థులకి జ్యుడిషియల్ రంగంలో ఉన్న అవకాశాలు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విధానంపై అవగాహన కల్పించారు. తాను ఇదే విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి నుంచి పిహెచ్డి వరకు విద్యను అభ్యసించి ఎలాంటి కోచింగ్ లేకుండానే యూజీసీ నెట్తో పాటు నేరుగా జిల్లా జడ్జి పరీక్షల్లో ఎంపికైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి చదివిన అనేక మంది దేశ విదేశాల్లో న్యాయరంగంలో అత్యున్నత స్థానాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు జ్యుడిషియల్ సేవలు, అంతర్జాతీయ న్యాయ అవకాశాలపై అడిగిన ప్రశ్నలకు భువనేశ్వరి సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, డాక్టర్ సురేష్ చెన్నం, డాక్టర్ కె శివరాం, డాక్టర్
రామకోటిరెడ్డి, అభిలాష్ గోపీనాథన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.